హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ. మన ఛానల్లో ప్రతిరోజు ఈ కార్తీక మాసం సందర్భంగా కార్తీక పురాణాన్ని మీకు చూపిస్తున్నాం కదండి. అలాగే ఈరోజు మూడో రోజు కార్తీక పురాణంలో కార్తీక స్నానం యొక్క మహిమని, కార్తీక స్నానం చేస్తే వచ్చే పుణ్యం గురించి శ్రీమతి రాజరాజేశ్వరి గారు ఈ కార్తీక పురాణంలో మనకు తెలియజేస్తారు. ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం మొదటి రోజు బలిపాడ్యమి, కేదార వ్రతం ప్రారంభిస్తారు. చాలామంది కేదార వ్రతం చేసుకుంటారు. అలాగే ఈ కార్తీక మాసంలో చాలామంది మహిళలు కైలాస గౌరి కూడా చేసుకుంటారు. వారి వారి ఇంటి సాంప్రదాయాన్ని బట్టి 21 సేర్లకు మించకుండా ఎవరి ఇంటి పద్ధతి వారికి ఉంటుంది. పసుపు, కుంకుమ, సువాసిని ద్రవ్యాలు, గాజులు, పళ్ళు, పూలు, తాంబూలం అన్నీ మాట్లాడకుండా మౌనంగా ఈ వ్రతం చేసుకుంటారు. కార్తీక మాసం కార్తీక పురాణాన్ని మనం వింటున్నాం. ఈరోజు 3వ అధ్యాయం తెలుసుకుందాం. కార్తీక పురాణం 3వ అధ్యాయం. కావేరీ కార్తీక స్నాన ఫలము తత్వనిష్ట చరితం. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు స్నానము, దానము, జపము మొదలైన పుణ్యములలో ఏదైనను స్వల్పమైనా చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగును. స్త్రీలు గాని పురుషులు గాని అస్థిరమైన శరీరమును నమ్ముకుని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతము చెయ్యని ఎడల 100 మారులు కుక్కగా పుట్టుదురు. కార్తీక పూర్ణమి రోజున స్నాన దానములు ఉపవాసము చెయ్యని మనుష్యుడు 1,000,000 మారులు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై ఉండును. ఈ విషయమందొక పూర్వకథ గలదు, చెప్పెదను వినుము. ఈ ఇతిహాసము తత్వనిష్ఠునిదై ఉన్నది కనుక దానిని వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధము ఆడనివాడు, ఇంద్రియములను జయించినవాడు, సమస్త ప్రాణుల యందు దయగలవాడు, తీర్థయాత్రలందు ఆసక్తి గలవాడు. రాజా, ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవచ్చు గోదావరి తీరమందు ఆకాశమునంటి ఉండునట్లు ఒక మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులను చూచెను. ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పైకి నిక్కి ఉన్నవి, నోరు వికటముగా ఉన్నది, శరీరము నల్లగా ఉన్నది, ఉదరం కృశించి ఉన్నది, నేత్రములు, గడ్డము, ముఖము ఎర్రగా ఉన్నవి, దంతములు పొడుగుగా ఉన్నవి, చేతిలో కత్తులపై పుర్రెలు కలిగి సర్వ జంతువులను భయపెట్టుచుండిరి. ఆ రాక్షసుల భయము చేత అవతవృక్షమునకు 6 క్రోసుల దూరము లోపల మనుష్యులు, పక్షులు, మృగములు సంచరించటయే లేదు. అవట సమీపమందు పర్వత సమాన శరీరులుగా బ్రహ్మరాక్షసులు నిత్యము పశువులు, పక్షులు, మృగములు మొదలైన జంతుజాలముల యొక్క ప్రాణములకు భీతిని గొల్పు భయంకర శబ్దములను చేయుచుండెడివారు. అనేక కార్తీక వ్రతములు ఆచరించిన తత్వనిష్ఠుడు దైవవశము చేత మార్గమున పోవచ్చు మర్రి చెట్టు మీదనున్న 3 బ్రహ్మరాక్షసులను చూచెను. తత్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదారవిందములను స్మరించుచు, దేవేశ నన్ను రక్షింపుము, లోకేశ, నారాయణ, అవ్యయ నా మొర ఆలకించుము, సమస్త భయములు నశింపచేయు దేవా నా భయమును పోగొట్టుము, నాకు నీవే దిక్కు, నీవు తప్ప నన్ను రక్షింప సమర్థులు ఎవ్వరునూ లేరు. ఈ ప్రకారం హరిని గూర్చి మొరపెట్టుచు వారి భయమున పరిగెత్తుచున్న బ్రాహ్మణును చూసి బ్రహ్మరాక్షసులు వానిని భక్షించు తలంపుతో అతని వెంటపడి పరిగెత్తసాగిరి. ఇట్లా కొంత దూరము పోగానే వెనుకకు తిరిగిన బ్రాహ్మణుని దర్శనం వలన బ్రహ్మరాక్షసులకు జాతి స్మృతి కలిగినది. ఓ రాజా, తరువాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని ముందు భూమి యందు దండ ప్రణామములు ఆచరించి అంజలి పట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లని స్తుతించరి. బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన మేము పాపరహితులమైతిమి. మీ రాక మాకు ఉపకారం కొరకైనది. అది న్యాయమే. మహాత్ములు జీవించుట, యాత్ర చేయుట, లోకమును ఉద్ధరించుట కొరకే, ఉపకారం కొరకే కదా. బ్రాహ్మణుడి మాటలను విని భయమును వదిలి మంచి మనస్సుతో ఇట్లా నేను, మీరెవరు? ఏ కర్మచేత మీకిట్టి వికృత రూపములు కలిగినవి? లోకనిందితమైన ఏ కర్మను మీరు పూర్వమందు చేసినారు? భయమును వదిలి సర్వమును నాకు చెప్పుడు. తరువాత రాక్షసులు తాము చేసిన నిందె కర్మలను వేరువేరుగా తలుచుకొని ఆ బ్రాహ్మణుడితో ఇట్లని విన్నవించిరి. మొదటి బ్రహ్మరాక్షసుడిట్లు పలికెను, అయ్యా, నేను పూర్వజన్మ ముందు ద్రవిడ దేశములో మందరమను గ్రామమునకు గ్రామాధిపతిని. బ్రాహ్మణులలో నీచుడను, కఠినముగా మాట్లాడువాడను, ఇతరులను వంచించు మాటలను మాట్లాడుటలో నేర్పరిని. నా కుటుంబ లాభం కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించి తిని. బంధువులకు కాని బ్రాహ్మణులకు కాని ఒక్కనాడైనను అన్నమును పెట్టి ఇరుంగను. బ్రాహ్మణుల సొమ్ము స్నేహం చేత హరించుటచే 7 తరముల కుటుంబము నశించును. దొంగతనముగా బ్రాహ్మణుల ధనం అపహరించిన ఎడల సూర్యచంద్ర నక్షత్రములుండు వరకు కుటుంబము నశించును. తర్వాత మృతి నుండి యమబాధలను అనేకము పొంది తిని. ఆ దోషము చేతనే భూమియందు బ్రహ్మరాక్షసుడనై జన్మించి తిని. కనుక బ్రాహ్మణోత్తమ, ఈ దోషము నశించి ఉపాయము విచారించి చెప్పుము.
అందులో రెండవ వాడు ఇట్లు చెప్పాను: అయ్యా, నేను ఆంధ్రదేశమందుండువాడను. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని దూషించువాడను. ఇదిగాక నేనును నా భార్యా పిల్లలను షడ్రసోపేతమైన అన్నం భుజించుతూ నా తల్లిదండ్రులకు మాత్రము చెద్దన్నము పెట్టుచుండువాడను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడైనను అన్నము పెట్టిన వాడను కాను. మరియు ధనమును విస్తారంగా ఆర్జించి ఉంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు 8 యుగముల వరకు యమబాధలను పొంది బ్రహ్మరాక్షసుడనై భూమి యందు జన్మించితిని. ఓ బ్రాహ్మణోత్తమ, నాకీ పాపము తొలగు ఉపాయము చెప్పి నన్ను ఉద్ధరింపుము. తర్వాత మూడవ వాడు నమస్కరించి తన స్థితిని ఇట్లు చెప్పాను: అయ్యా, నేను ఆంధ్రదేశ నివాసిని, బ్రాహ్మణుడను, విష్ణాలయమందు స్వామికి అర్చకుడను. స్నాన సంధ్యావందనములను విడిచి స్వామి పూజను వదలి పరనిందలను చేయిచు విశేషముగా మాటలాడుచు కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములో నెయ్యి నూనె అపహరించి వేశ్యాగృహమందు దీపములను పెట్టి ఆ నేతిని వేశ్యలకు ఇచ్చి దేవతా నివేదితాన్నమును అపహరించి అనేక యాతనలను అనుభవించి తర్వాత భూమికి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరకు బ్రహ్మరాక్షసుడనై పుట్టి ఈ మర్రి మీద ఉంటిని. కనుక సమస్త భూత దయాపర బ్రాహ్మణోత్తమ, నన్ను రక్షించుము. నాకు ఈ బ్రహ్మరాక్షస జన్మము నశింపచేయము. తత్వనిష్ఠుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యము నొంది, మీకు కొంచెమైనను భయం లేదు, మీ దుఃఖమును పోగొట్టదను. నేను కార్తీక స్నానార్థము పోవుచున్నాను, నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకుని పోయి కావేరీ నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసులచే కూడా స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపచేశాను. అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నానమహం కరిష్యే. ఇట్లు సంకల్పం చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమిచ్చను. ఆ క్షణముననే ఆ ముగ్గురు దోష విముక్తులై దివ్య రూపములను ధరించి వైకుంఠలోకమునకు పోయిరి. ఓ జనక మహారాజా, వినుము. మోహం చేత కాని అజ్ఞానం చేత కాని కార్తీక మాసమున శుక్ర నక్షత్రము ఉదయించినప్పుడు సూర్యోదయ కాలమందు కావేరీ నది యందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణువును పూజ చేసిన వారికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసమందు ఏదో ఒక ఉపాయం చేత కావేరీ స్నానము తప్పక చేయవలెను. కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చెయ్యనివాడు 10 జన్మలయందు చండాలుడై జన్మించి తర్వాత ఊరపందిగా జన్మించును. కాబట్టి స్త్రీ కాని పురుషుడు గాని కార్తీక మాసమందు ప్రాతస్నానమును తప్పక చేయవలెను. ఈ విషయమై ఆలోచన చేయ పనిలేదు. 3వ అధ్యాయం సమాప్తం. చూశారు కదా, ఈ కార్తీక పురాణం 3వ రోజు ఈ ఎపిసోడ్ను, అలాగే రేపు మరి ఒక ఎపిసోడ్లో మీ ముందుకు వస్తామే. అప్పటి వరకు మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. మీరు లైక్ చేయడం వలన ఈ మహత్తరమైన కార్తీక పురాణం మరింత మందికి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. ఆ పుణ్యం మీకు వస్తుంది. దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.